బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కోసం కీలకమైన అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆయన. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు మండిపల్లి. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేస్తాం. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. అక్కడ ఎక్స్ప్రెస్ అలాగే పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం అంశానికి సంబంధించి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఇలాంటి నిబంధనలు పెడతారనే అంశానికి సంబంధించి మాత్రం ఆసక్తి నెలకొంది. విశాఖ నుంచే ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభించబోతున్నట్లు రాంప్రసాద్ రెడ్డి మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్పై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆయన. ఇక మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వం ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. దగ్గర కసరత్తు చేస్తూ ఎందుకంటే మహిళ సంబంధించినటువంటి కీలక హామీ ఇది. ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా కీలక హామీ. దానికి సంబంధించినటువంటి అంశం మీద కసరత్తు రవాణా శాఖ చేస్తుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా 2-3 సార్లు కీలక ప్రకటన చేశారు. ఈ రోజు తాజాగా విశాఖపట్నం నుంచే ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని స్వీకారం చుడతామని ఆయన ప్రకటించారు. అయితే అటు తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే అధ్యయనం చేశారు. తెలంగాణలో మహిళలకు ఇచ్చినటువంటి ఆ స్కీము కొంత దగ్గరగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అక్కడ కూడా పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అల్ట్రా పల్లె వెలుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అదే సర్వీస్ ఉన్న కారణంగా ఇక్కడ కూడా అదే విధానాన్ని, తెలంగాణ అవలంబిస్తున్న విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అంశంలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 10-15 తారీఖులో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉచిత మహిళల బస్సుకు సంబంధించిన అంశం మీద కూడా కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా పల్లె వెలుగు సంబంధించి అంటే ఇటు విశాఖపట్నం, విజయవాడ, ఇటు ప్రధాన 2 నగరాల్లో పల్లె వెలుగు సిటీ బస్సులు కూడా ఉంటాయి కాబట్టి సిటీ బస్సులకు సంబంధించిన అంశం మీద కూడా కసరత్తు చేస్తున్నారు. సిటీలో ఉండేటువంటి బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం తీసుకురావాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, ఈ పల్లె వెలుగు ఈ సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ నిబంధన తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో టికెట్ జీరో టికెట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ టికెట్ విధానాన్ని, జీరో టికెట్ విధానాన్ని తీసుకొస్తారా లేకపోతే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందనే దానిపైన ఇంకా కసరత్తు పూర్తి చేస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అంశానికి సంబంధించి ఆర్థిక కేటాయింపులు అనేవి కీలకంగా ఉండే అంశంలో జీరో టికెట్ అనేది ఎంతమంది రోజుకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మంత్లీ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించాల్సి ఉంటుంది, ఇలా అన్ని రకాల లెక్కలు చూసుకుని అధ్యయనం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అంటే ఆర్టీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 200 కోట్ల వరకు ఆదాయం వస్తుంది, చెల్లింపులు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల ఇంకా అదనంగా ఆర్టీసీకి ఒక 70-80 కోట్ల 200 కోట్లు తీసుకోకుండా ఇంకా అదనంగా ఒక 250-70 కోట్ల వరకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కూడా అధ్యయనం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఏడాదికి ఎంత బడ్జెట్ కేటాయింపులు చేయాలి, అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడినట్టు ఏ సర్వీసులో ఎంతవరకు అంటే జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాల్లో ఫ్రీ సర్వీస్ అనేది తీసుకురావాలని దానిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు. కాబట్టి ఇంకొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేసి అమలు చేసే అవకాశం కనబడుతుంది. మహిళలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్న నేపథ్యం. ఎందుకంటే తెలంగాణ, కర్ణాటకలో కొంత సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారు. చూడాలి మరి జూలై 15 నాటికి ఏమైనా కొలిక్కి వస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ కీలక హామీ ఒకటి రేపటి నుంచి అమలు చేయబోతుంది. పెన్షన్ల పెంపు అనేది రేపటి నుంచి అమలు చేయబోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా మహిళకి ఇచ్చినటువంటి 3 గ్యారంటీలు, అటు ఉచిత బస్సుతో పాటు గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరాలు 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా నెలకి 1500 రూపాయలు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు అనే అంశం కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అంశం మీద కొలిక్కి వచ్చి దాన్ని వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉంది. మంత్రి కూడా ప్రకటించారు కాబట్టి
రాజధానిగా ఇచ్చినటువంటి విశాఖ నుండి మహిళా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్పై కీలక అప్డేట్ అందింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ఆయన. దాంతోపాటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేస్తున్నాం. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది.